హలో గైస్, గుడ్ మార్నింగ్. నేను మనాలిలో ఉన్నాను, మీ అందరికీ తెలిసిందే. నేను మొన్న నైట్ అంతా కంటిన్యూగా రైడ్ చేయడం వల్ల ఇంకా నేను అంతా రెస్ట్ తీసుకున్నాను, ఇంకేం ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను ఆఫ్టర్నూన్ చేసి మనాలి అంతా ఒక రౌండ్ వేసి వచ్చాను. అక్కడ లోకల్ మాల్ బజార్ ఉంటుంది కదా, లోకల్ మార్కెట్, అది కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. ఆ వీడియో కూడా దీంట్లో పెడతాను. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే, ఈరోజు కూడా మొత్తం ఒకసారి అంటే వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాలి, కానీ మొత్తం మనాలి అంతా ఒక రౌండ్ వేసి కుదిరితే రివర్ రాఫ్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా రేపు మార్నింగ్ లేక్ అయితే స్టార్ట్ అవ్వాలి మనం. ఇక్కడ నన్ను బైక్ రిపేర్ కూడా చేయించాను, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. చాలా బాగా చేశారు, నిజంగా చాలా ఎక్సలెంట్ సర్వీస్. ప్రతిదీ చెక్ చేశారు, మన సైడ్ అంతలాగా పర్టికులర్గా చెక్ చేయరు, కానీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా బాగా చెక్ చేశారు. నా ముందు లొకేషన్ చూస్తే చూడండి ఎంత బాగుందో. అది తిరిపోయింది కదా, ఇటు అటు కొండలు ఉంటాయి మొత్తం. నా బ్యాక్ సైడ్ ఇది కొండలు, ఈ కొండల మధ్యలో మనాలి ఊరు మాట. ఈ కొండలు అక్కడ చూడండి, గ్లేషియర్ అదిరిపోయింది అసలు లుక్. గైస్, నేను ఉన్న రూమ్ అయితే ఇదే. ఒకసారి రూమ్ కూడా చూపిస్తాను. ఒకసారి నా రూమ్ బ్యాక్ సైడ్ ఉన్న లొకేషన్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అదిరిపోయింది అసలు లొకేషన్ అయితే. మొత్తం అదంతా కొండలు, ఫారెస్ట్ అని. ఇదంతా కొండల మీద కల్లా ఇల్లు ఉంటాయి మాట. ఇలాంటి చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. ఈ రోడ్లు అక్కడ మాత్రం కొంచెం కష్టం. ఫెస్టివల్ జరుగుతుంది అనుకుంది. ఫెస్టివల్ అయితే చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. అలాంటి లొకేషన్లో ఫెస్టివల్ చూడడం. నేనున్న రూమ్ దగ్గరకు వచ్చారు ఈ కొండ వరకు. మరి ఇక్కడ ఏమన్నా మెయిన్ ఏమన్నా ఉందేమో మరి సింపుల్ ఏదన్నా. చాలా బాగుంది. ఇప్పుడు ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లు అన్నీ యాపిల్ చెట్లు. ఒకసారి దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. మొత్తం ఇవన్నీ యాపిల్ తోటలే. ఇది కూడా కింద కూడా మొత్తం యాపిల్ తోటలే. చాలా బాగుంది అసలు. అసలు మనాలి వస్తే ఇంకా అసలు వదిలి వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అసలు. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, అదేమో మనాలి. నేనున్న లొకేషన్ ఏమో కొండవాడ. ఎంత బాగుంది చూడండి అసలు, అదిరిపోయింది. ఒకసారి నేనున్న రూమ్ చూపిస్తాను. ఇక్కడ మహేష్ బ్రో అని చెప్పి ఒక బ్రో ఉంటారు. తను ఇక్కడ మనాలిలో లోకల్ గైడ్, ఇంకా కొన్ని హోటల్స్ ఇవన్నీ మేనేజ్ చేస్తుంటారు అనమాట. అతని నెంబర్ కూడా మీకు ఇస్తాను. ఒకవేళ ఎవరైనా మనాలి వస్తే రూమ్స్ అవి ఈజీగా ఫైండ్ చేయాలంటే ఆ బ్రో ద్వారా మీరు ఏ టెన్షన్ లేకుండా ఈజీగా పని అయిపోద్ది. ఒకసారి నేను ఉన్న రూమ్ చూస్తాను చూడండి. నేను ఒక్కడే ఉన్నాను, ఇంకెవరు లేరు. ఇక్కడే నేను ఉండేది. అంతమంది లగేజ్. ఇక్కడి నుంచి అసలు లొకేషన్ చూడండి, అదిరిపోయింది కదా, వండర్ఫుల్ అసలు. పడుకొని ఆ లొకేషన్ చూస్తూ ఉంటుంది అసలు. ఇంకా మనాలి వదిలి వెళ్ళాలనిపించదు అసలు. ఇంకా అయితే నేను మనాలిలో ఒకసారి వెళ్తాను, వెళ్ళి మీకు కూడా చూపిస్తాను. మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి గైస్. మళ్ళీ రేపు మళ్ళీ వెళ్తాం. కొంచెం లైక్లు, సబ్స్క్రైబ్ లాంటివి చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి బూస్టప్ కింద ఉంటుంది. సరే గైస్, ఆడికి వెళ్ళి చూద్దాం. గైస్, ప్రెజెంట్ అయితే మన రూమ్ నుంచి మనాలి స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ చూడండి, మొత్తం రాయితీ కడుతున్నారు ఇల్లు. అసలు ప్రతి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు. చూడండి, చెట్లు నేడుగా, గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ మధ్యలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. నేను ఇంకా టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేయాలి. చూడాలి ఇక్కడ టిఫిన్ ఏముంటుందో మరి. ఇప్పుడు అప్పుడే లంచ్ చేస్తే బాగోదు, టైం అయితే 12 అవుతుంది. ఈ రూట్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనకు అలవాటు ఉండదు కదా, ఇక్కడ వాళ్ళకంటే అలవాటు. గైస్, ఇంకోటి ఏంటంటే బళ్ళతో మనకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం ఉండదు. కొన్ని ఏరియాస్లో బళ్ళు అలా ఉండదు, అంటే బజార్స్ లాంటి ఏరియాస్లో. అలాంటి వాటిల్లోకి బండి వేసుకొని వెళ్ళిపోయారంటే ఫైన్ వేసేస్తారు. చాలా జాగ్రత్త చూసుకోవాలి. మార్కెట్ ఏరియా అంతా ఇలా ఉంటుంది మొత్తం. చాలా బాగుంటుంది అసలు చూడడానికి. మన సైడ్ జాతరలు జరుగుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అసలు ఇక్కడ డైలీ. ఇక్కడ అన్ని హిమాలయన్స్ మొత్తం లేటెస్ట్ మోడల్.
అన్నీ బైక్స్ ఉన్నాయి. మనం 125 చేసి అలా తిరుగుతుంది వీటి మంచిగా. ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు ప్రెజెంట్. కాయస్ నా రైట్లో ఉన్న చెట్లు చూడండి, అసలు ఇవి చెట్లు చాలా బాగుంటాయి. అసలు నాకు ఫేవరెట్ ఇవి. ఆ నీడగా చూడడానికి భలే ఉంటుంది వ్యూ. అసలు ఫ్లైట్ మూవీలోనే అలాంటి కొంచెం మంచి మంచి సినిమాల్లో కనిపిస్తుంటాయి కదా ఇలాంటి చెట్లు. ఇలాంటి చెట్ల మధ్యలో చిన్న ఇల్లు కట్టుకొని ఉండిపోతే ఎంత బాగుంటుందో అసలు. గైస్ నేను ప్రెజెంట్ అయితే కులు వెళ్తున్నాను. కులు ఇక్కడ నుంచి 50 km ఉంది. రివర్ రాఫ్టింగ్ కుదిరితే పారాగ్లైడింగ్ ఇవన్నీ చేద్దాం. చూద్దాం మరి ఏమవుతుందో. అక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది. దారిలో లొకేషన్స్ చాలా బాగుంటాయి, అందుకే వెళ్తున్నాను. కులు వెళ్తున్నప్పుడు అయితే మరి రివర్ మనతో పాటు ఫ్లో అవుతున్నట్టు ఉంటుంది. ఒక పక్కన రివర్, ఒక పక్కన రోడ్డు. చూడడానికి అయితే భలే ఉంటుంది అసలు వ్యూ. చూడండి చాలా ఫోర్స్గా వెళ్తుంది. ఇక్కడ కొంచెం వాటర్ తక్కువ ఉన్నట్టు ఉంది, కానీ కులులో బాగా ఎక్కువ ఉంది. అక్కడ మొన్న వచ్చినప్పుడు చూశాను కదా, చాలా ఎక్కువ ఉంది అక్కడ. ఇక రైట్ సైడ్లో హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేస్తా, గొడవ దిగిపోద్ది. గైస్ ఇప్పుడైతే టిఫిన్ కోసం ఆగాను. ఇక్కడ మనాలి నుంచి కులు వెళ్ళే రూట్లో ఆగానమాట. ఇంకా మెన్యూ అయితే ఇది. టిఫిన్స్ అయితే మన సైడ్ టిఫిన్స్ ఏమి ఉండవు, రోటీస్ ఏవో రకాలు ఉంటాయి. నేనైతే ప్రెసెంట్ ఆలు పరాటా ఒకటి చెప్పాను, 60 రూపీస్. తర్వాత ఎగ్ బజ్జీ ఒకటి చెప్పాను, అది కూడా 70 రూపీస్. సరిపోద్ది లంచ్ కింద. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. డ్రింక్స్ కూడా వెరైటీ వెరైటీ డ్రింక్స్ ఏమో ఉన్నాయి ఇక్కడ. కూల్ డ్రింక్స్ ఇచ్చారు. ఆలు పరోటా, నెక్స్ట్ కర్రీ. ఒకసారి క్లీన్ చేద్దాం ప్లేట్. ఈ పరోటా మాత్రం చాలా టేస్ట్గా ఉంది. లోపల కూడా ఏదో ఫ్లేవర్ ఏదో ఉంది, చాలా బాగుంది టేస్ట్. రాఫ్టింగ్స్ ఈ సైడ్ అంతా మాత్రం రివర్ రాఫ్టింగ్స్ బాగా ఎక్కువ. I will provide you safety equipments all and also a professional pilot guide. Okay. हेलो सर, वेलकम है आपका हमारे पॉइंट पे। कुल्लू मनाली के एडवेंचर पॉइंट अभी पहुंचे हो। यहाँ पे 2 राइड करवाई जाती है हमारे यहाँ पे। कुल्लू मनाली जो एक स्ट्रेच रहता है हमारे पास बीच में, जीडी नाम का एक पॉइंट आता है, ठीक है। यहाँ पे डबल रिवर राफ्टिंग की एक स्ट्रेचेस रहता है ब्यास और पार्वती में, जो हिमाचल गवर्नमेंट टूरिज्म के अकॉर्डिंग ही रहता है। जो रिवर राफ्टिंग रहेगा वो अकॉर्डिंग टू राइड रहता है। इसमें शॉर्ट राइड्स मिनिमम एंड मैक्सिमम, इस तरह से इसमें अलग अलग स्ट्रेचेस रहते हैं। इस 4 किलोमीटर से स्टार्ट रहता है और मैक्सिमम 14 किलोमीटर तक इसकी राइड रहती है। तो शॉर्ट राइड 4 किलोमीटर, इसमें मैक्सिमम टू मिनिमम प्राइस रहेगा आपका अकॉर्डिंग टू पर्सन। जैसे 4 पर्सन रहेंगे तो 3500 तक रहेगा, अगर 6 पर्सन रहेंगे तो 4800 तक मैक्सिमम चार्जेस रहेंगे। जो रही राइड आपकी 10 किलोमीटर की, उसमें 2000 पर पर्सन रहेगा। जो रही 1400 की 14 किलोमीटर की राइड, सॉरी, उसमें रहेगा आपका प्राइस लगभग 2800 के आसपास। मैक्सिमम 14 किलोमीटर। हाँ, मैक्सिमम 40 किलोमीटर। पैराग्लाइडिंग रहता है जो मिनिमम 6000 फीट से रहता है इसका टेक ऑफ, जो आप हवा में फ्लाई करते हो 8000 फीट तक। बाकी इसके लिए रिवर राफ्टिंग के लिए जो एंडिंग और स्टार्टिंग मंथ का जो रहता है 15 सितंबर से स्टार्ट रहेगा और 15 जुलाई तक इसका क्लोजिंग रहता है। 15 जुलाई से 15 सितंबर के बीच में रिवर राफ्टिंग और पैराग्लाइडिंग दोनों एक्टिविटी पूरी तरह से क्लोज रहती है। थैंक यू सो मच। గైస్ మనం అయితే ఇప్పుడు కులీలో ఉన్నాం. ఇక్కడ నుంచి రివర్ రాఫ్టింగ్, తర్వాత పారాగ్లైడింగ్ చూడాలి. రివర్ రాఫ్టింగ్ అని లేట్ అవుతే పారాగ్లైడింగ్ అవ్వదు. ఒకవేళ అది బే అయిపోతే 2 కంప్లీట్ అయిపోతాయి ఈరోజు. ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు, ఏదో వస్తుందంట వెహికల్. చూద్దాం, ఇంట్రెస్టింగ్గా ఉంది. మొబైల్ అయితే క్యారీ చేయడం కావదు రివర్ రాఫ్టింగ్లో, అదే మెయిన్ ఇష్యూ. చూద్దాం. గైస్ రివర్ రాఫ్టింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనం వచ్చిన వ్యాన్ ఇదే. ఇక్కడ నుంచి ఇది కింద దింపి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చూడాలి ఫస్ట్ టైం మరి ఎలా ఉంటుందో. నాకైతే పెద్దగా భయంగా అనిపించట్లేదు మరి ఈ రివర్ రాఫ్టింగ్ అయితే. Pedal forward, boys, forward.
గైస్ రివర్ రాఫ్టింగ్ అయితే అయిపోయింది, చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్ అయితే. అది నీటిలోకి దిగుదాం అనుకున్నాను కానీ అవ్వలేదు. డీప్ ఫ్రిడ్జ్ లో వాటర్ ఎలా ఉంటుందో అలా ఉంది, చాలా చాలా బాగున్నాయి నీళ్ళు, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, సూపర్. ఫ్లయింగ్ ఇన్ హెవెన్ వీళ్ళ ద్వారా అయితే మనం వెళ్ళాం. పైనుంచి చూస్తే ఏముంటుంది అనుకున్నాం కానీ దగ్గర నుంచి ఆ వాటర్ని చూస్తుంటే మంచి ఫీల్ ఉంటుంది. కొన్ని కొన్ని వీడియోస్ చూసి బోట్లు తిరగబడిపోతుంటాయి, అలా తిరగబడద్దు అనుకున్నాను కానీ అసలు తిరగబడలేదు. తిరగబడితే భలే ఉంటుంది అసలు వాటర్ లోపలికి వెళ్తాను. పారాగ్లైడింగ్కి ఇప్పుడు వెదర్ బాగోదు అంటున్నారు, ఎందుకంటే ఫ్రంట్ చూస్తే ఇవ్వండి ఫాగ్ కింద వచ్చేసింది మొత్తం. ఇప్పుడు చేసిన అంత బాగోదు అంటున్నారు. మార్నింగ్ రమ్మన్నారు, మార్నింగ్ మనం వెళ్ళిపోతాం, కుదిరితే రిటర్న్లో మళ్ళీ వచ్చినప్పుడు పారాగ్లైడింగ్ చేద్దాం. అంటే మన సైడ్ ఏం చేస్తారంటే మొత్తం కొండలు ఖాళీ చేసి శుభ్రంగా ఇవి అవి చేసేస్తుంటారు, పొలాలని కొండపోళ్ళని ఇవని అవని. వీళ్ళు అలా కాదు, అసలు మొత్తం కొండకున్న ఏవి పాడు చేయరు, జస్ట్ ఇల్లు కట్టుకుంటారు అంతే, మీదకి వెళ్ళి ఒక రోడ్ వేసుకుంటారు అంతే. అంత మించి ఎక్కడ ఏ చెట్లు పాడు చేయరు, ఏది పాడు ఉండదు. అందుకే అంత బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. ఇసుక మొత్తం అంతా డస్ట్, చాలా హైట్కి వెళ్ళిపోయింది. ఇక్కడ గాలి విపరీతంగా వస్తుంది, కొండల మధ్యలో ఉండడం వల్ల ఏంటో కానీ చాలా ఫోర్స్ వస్తుంది గాలి. ఇప్పుడు మనాలి వెళ్ళాలంటే కూడా మనం బ్రిడ్జ్ దాటి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళడానికి ఇంకో అలాంటి పెద్ద బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, మిగతావన్నీ చిన్న చిన్న బ్రిడ్జెస్ కానీ ఇదే బాగా పెద్ద బ్రిడ్జ్. గైస్ ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, వర్షం బాగానే పడుతుంది, పెరిగిపోయేలా ఉంది వెళ్ళే కొద్ది అని. నేను అనుకున్నాను వచ్చేటప్పుడు మనాలి లే సైడ్ వర్షం పడితే చూడాలని, అనుకున్నట్టే బాగానే పడింది. మన వీడియోలో చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఏంటంటే మనాలికి వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకుంటున్నారు, బైక్ 100 రూపీస్ తీసుకున్నారు. అది నార్మల్గా వెహికల్స్ అన్నిటి దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో పెట్రోల్ ప్రైస్ అయితే 95 రూపీస్ ఉంది. ఇంచుమించు హర్యానా ఇది ఒకలా ఉన్నాయి. ఇక్కడ ఉంది కదా, వెల్కమ్ టు మనాలి, గ్రీన్ ట్యాక్స్ బ్యారియర్ మనాలి హెడ్ అని ఉంది. హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ కాకుండా మిగతా అన్ని బళ్ళు ఇక్కడ తీసుకోవాలి టికెట్. ఆల్రెडी हमारे पास टिकट है, यस्टरडे ठीक है, ओके ओके थैंक यू ఆల్రెడీ ఐ టేక్ టికెట్ ఒకసారి తీసుకుంటే ఇంకా అడగట్లేదు, టికెట్ కూడా చూపించమని అడగలేదు, బాగానే పంపించారు. ఇక్కడ ఉన్న ఎయిర్ బెలూన్స్ అయితే చాలా మంది ఎక్కడానికి వస్తున్నారు, కానీ దాంట్లో పెద్ద థ్రిల్ ఏమి ఉండదు. ఏముంది అగా పక్కన మించే కొండ ఎక్కితే సరిపోద్ది, అంత హైట్కి వెళ్తుంది అది కూడా. ఢిల్లీలో రోడ్స్ తక్కువ, ట్రాఫిక్ ఎక్కువ, అంటే సీజన్ కదా, టూరిస్ట్ బాగా ఎక్కువ వచ్చేస్తున్నారు, దానివల్ల అసలు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. నిండిపోయిన జనాలతో. ఇలా మేము ఉన్న ఇల్లు దగ్గరికి వెళ్ళాలంటే ఇలాంటి కొండలు ఎక్కించాలన్నమాట. కొండ పైన కొండ అంచున ఉన్నట్టు మాట ఇది ఎగ్జాక్ట్గా. కొండ అంచున ఇల్లు కట్టుకొని బైకులు కార్లు కొండ అంచునే పార్క్ చేసుకుంటూ రివర్స్ వచ్చేలా ఉన్నాడు వెనక్కి. ఎన్ని పోట్లు పడుతున్నాడు చూడండి, రివర్స్ చేయడం చాలా కష్టం. గైస్ నేను కులి నుంచి మనాలి వెళ్ళే రూట్లో పట్లీ కుహాల్ అనే ఒక చిన్న ఊరి దగ్గర చిన్న బజార్ జరుగుతుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం ఏముంటాయో ఇక్కడ, మొత్తం ఒకసారి తిరిగి చూసేద్దాం. ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ, బంగినపల్లి మామిడికాయలు ఉన్నాయి ఇక్కడ. బట్టలు ఉన్నాయి, రకరకాల బట్టలు. भाई कितना प्राइस कितना? 100 रुपये, 100 రూపాయలు అంటే గైస్ ఇవన్నీ. మార్కెట్ చాలా పెద్దగా ఉంది. ఇది సెకండ్ క్వాలిటీ మార్కెట్లో ఉంది గైస్, బాగా తక్కువ అసలు. ప్యాంట్లు షర్ట్లు 100 రూపీస్ అంటే ఇవన్నీ, జస్ట్ 100 రూపీస్. ఎంత చీప్ ఎక్కడ ఉండదు అసలు. ఇక్కడ ఏ తీసుకున్నా 100 రూపీసే. ఇవి యూజ్డ్ షూస్ ఎలా ఉన్నాయి మొత్తం.
గైస్ ఈ మార్కెట్లో మొత్తం అన్ని బట్టలు ఉన్నాయి. మ్యాక్సిమం మిగతా ఐటమ్స్ ఏం కనిపించట్లేదు పెద్దగా, మొత్తం బట్టలే. అది గైస్ ఈ మార్కెట్, ఇంత చీప్ మార్కెట్ నేనైతే ఎక్కడ చూడలేదు. చాలా చీప్ ఇక్కడ ఐటమ్స్ అయితే. ఇవేవో కొంచెం వెరైటీగా ఉన్నాయి గైస్. సాక్స్ ఏంటి అనుకుంటున్నారు, ఇక్కడ మొత్తం 12-15 సాక్స్ 100 రూపీస్ అంట. ఒక్కొక్కటి 10 రూపీస్ కూడా లేదు, అంత తక్కువ గైస్. అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ రేట్లు అవి. తినడానికి ఏదైనా ఉంటే ఏదో తినేసి వెళ్ళిపోతాను. పానీపూరి ఉంది ఇక్కడ, పానీపూరి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో గైస్. ఇక్కడైతే పూరి బాగుంది, పానీ బాగలేదు. మన సైడ్ ఏమో పూరీలు బాగు, పానీ బాగుంటుంది. ఇక్కడ పానీ ఏంటంటే పుల్లగా ఉంది బాగా, ఓ డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంది, పర్లేదు. మొత్తం 20 రూపాయలకి 8 ఇచ్చినట్టున్నాడు, పర్లేదు. రియల్ లైఫ్ పబ్జీ గేమ్ అంటే ఇది బాగుంది. ఇది సెటప్ చిన్నది, ఇంకా పెద్ద ప్లేస్లో ఉంటే బాగుంది. ఇంకా గైస్ మనల్లో అయితే యాపిల్ తోటలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇలా ఇంటి చుట్టూ పెంచుకుంటూ ఉంటారు నీట్గానే. మనకు అరకు సైడ్లోనే స్టెప్స్ వైజ్ ఉంటుంది కదా, అలాగే మొత్తం ఇదంతా అడవి మాట. అడవి పక్కన ఇలా స్టెప్స్ వైజ్ కొంచెం మరీ ఎక్కువేమి ఉండదు. 6 ఎకరం బిడ్ల కింద అక్కడక్కడ చాలా ఉన్నాయి. ఒకసారి ఇవి ఎలా ఉంటే చూపిస్తాను చూడండి. ఆకులు అయితే ఇలా ఉంటున్నాయి, ఫ్రూట్ అయితే ఇలా ఉంది. ఇంకా పచ్చిగా ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉన్నాయి. మొత్తం అవన్నీ కాయలే, చాలా కాయలు ఉన్నాయి. మనకి మామిడికాయలు ఎలా కాస్తాయి అలా కాస్తున్నాయి ఇవి కూడా. ఇక్కడ ప్రతి చెట్టుకి ఇలా కవర్స్ కట్టారు, మరి ఎందుకో తెలీదు గైస్. నేను ఇప్పుడైతే మనాలి లోకల్ బజార్కి వచ్చాను. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమేమి ఉంటాయి మొత్తం తిరిగి. सर हैंड ग्लव्स है उधर से सर ओके చాలా బాగుంది. ప్రైస్ కొనుక్కుంది అలా ఉంటుంది. ఇది నార్మల్ ఫ్రూట్స్ అవి అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్. प्राइस कितना ये 1200 1200 ఓకే 1200 అండ్ గైస్ బాగుంది, తీసుకుంటాను ఒకటి. గ్లౌజెస్ ఉన్నాయి అక్కడ, స్లీపింగ్ బ్యాగ్స్ అని ఉంటాయి सर स्लीपिंग बैग्स कितना सर? 3000 का है. 3000 कलर से कलर्स नहीं सर, ग्लव्स हैंड ग्लव्स हैंड ग्लव्स यस सर. हैंड ग्लव्स से ये होगा గైస్ ఇవైతే 500 రూపీస్ అంటే క్వాలిటీ చాలా బాగుంది. ఇదైతే మనకి ఎక్కువ రోజులు వాడడం కాబట్టి 1 వీక్ అయితే ఇది బాగుంటుంది. 100 రూపీస్ అంటే ఇవి కూడా చాలా బాగున్నాయి. మ్యాక్సిమం అన్ని రకాలు ఉన్నాయి గైస్, ఇక్కడ అన్నీ దొరికేస్తున్నాయి. కుక్కలు కొంచెం వెరైటీగా ఉన్నాయి ఇక్కడ, కలర్గా. की चेन कितना है? ये 20 वाला 40 ఓకే. ఇది 300 అంట గైస్. ఇది ఏ 40 80 రూపీస్ ఓకే. 200కి 3 ఇస్తారంట. गिफ्ट करने का अच्छे. ट्रैवलिंग बाइक में ट्रैवल करने के कोई पहन सकते हैं आप इसको, बॉयज एंड गर्ल्स दोनों पहन सकते हैं. ये कितने में? ये आपको 250 का 250. ये सब एक ही साइज में? हाँ ये छोटे हैं, ये 150 दिस वन. ఓకే चेक करो గైస్. గ్లౌజెస్ అయితే తీసుకున్నాను, ఒక దుప్పట ఒకటి తీసుకున్నాను. తక్కువ ప్రైస్కి వచ్చే బాగున్నాయి, ఇవి చాలా బాగున్నాయి గైస్. మన సైడ్ వరకు ఇవి అందుకే తీసుకున్నాను, కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి అయితే గైస్. ఇవి గైస్ మెయిన్గా బట్టలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మనకి చిన్న వస్తువులు అన్ని రకాలు మంచి వెరైటీలు ఉన్నాయి. బాగుంది, క్వాలిటీ కూడా మంచివి, ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజే, బాగున్నాయి. లంచ్ ఇంకా చేయలేదు, లంచ్ చేద్దాం. లోపలికి వెళ్ళి ఇక్కడ హోటల్ ఉంది గైస్. మన అల్లు అయితే మనం చికెన్ బిర్యానీ తీసుకుంటున్నాం.
ఇప్పుడు ఇంకొకటి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో, మన సెట్ అవుతుందో లేదో. మనాలి సే ఇక్కడ ప్రైస్ అయితే ఎలా ఉన్నాయి గైస్. బ్రేక్ఫాస్ట్ ఇవి ఎప్పుడు మనం ట్రై చేయలేదు, కొంచెం వెరైటీగా ఉన్నాయి. నెక్స్ట్ వెజిటేరియన్. ప్రైస్ అయితే పర్లేదు, బిర్యానీ ప్రైస్ కొంచెం రేట్ ఎక్కువ ఉంది. మటన్ కర్రీస్, చికెన్ బిర్యానీస్ కొంచెం రేట్ ఎక్కువ. గైస్ బిర్యానీ అయితే వస్తుంది, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. క్వాంటిటీ అయితే అంత ఎక్కువ లేదు, ప్రైస్ కొంచెం ఎక్కువ. చికెన్ పీస్ టేస్ట్ చాలా బాగుంది, కానీ బిర్యానీ కొంచెం చప్పగా ఉంది. బిర్యానీ అయితే పెద్దగా ఏం బాగోలేదు గైస్, అంత వర్త్ కాదు. టేస్ట్ కూడా యావరేజ్ ఉంది. ప్లస్ ఇంకా షేర్వాలు ఇలాంటివి ఏం అవ్వలేదు, ఇంక కుట్టు బిర్యానీ ఒకటి ఇచ్చారు, అది తెలిసినంత వరకు వర్త్ కాదు. అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, చూడండి కొంచెం వెరైటీగా ఉంది, మిల్క్తో చేస్తున్నారు. పెద్ద బజ్జీలు, పావు బజ్జీలు ఇవన్నీ ఉన్నాయి. అది గైస్ మనాలి లోకల్ బజార్ అయితే ఎలా ఉంటుంది. బైక్ రిపేర్ ఒకసారి చెకింగ్ చేయించేస్తున్నాను మొత్తం. ఏమాటి బాగా యూజ్ చేశాను, ऑयलिंग लास्ट आपको केलों में मिल जाएगा, आपको एक मैकेनिक ना केलों में। फिर आप वहाँ पर भी आपने ऐसे ऑयलिंग करवा लेना एक बार, तो फिर रास्ते में आपको दिक्कत नहीं आएगी। ठीक आगे और रोड फिर ऑफ रोड होता है, बर्फ मिलेगा, पानी से हार्ड हो जाता है, फिर तो लास्ट आपको ले वो तो सब सामान मिलेगा। हाँ वहाँ मिल जाता है, वहाँ की सिटी है पूरी ना। ठीक है पहले आपने इस चीज़ से करना है, कील निकाल देना और उससे मतलब ये अंदर उसमें करना है कील निकालने के लिए। फिर उसके बाद आपने ये निकाल देना, एक निकाल देना और इसको आपने यहाँ से लगा लेना आधा। ठीक है और फिर इसको उस फ्राक में पंच करना और बस खींचना है इसको। ये बाहर नहीं निकल, ये अपने आप आ जाएगा, ये आपका अंदर रह जाएगा और ये आ जाएगा, इसलिए ये लगा होता है कट। ओके कट होता है और आपका ये अंदर रहेगा, ये अपने खुला होता है, ये खींचते वक्त आपका ये अंदर रह जाएगा और ये आपका। ठीक है. నైట్ టైం మనాలి వ్యూ ఎలా ఉంటుంది గైస్. నెక్స్ట్ వచ్చి వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అడ్వెంచరస్గా కూడా ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.